నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. తెలంగాణలో ఒక్కటేసారి 26 మంది ఐఏఎస్ల బదిలీలు. ఎందుకంటే దీనిపైన చాలా వరకు కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. సో వాటి గురించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇంతకుముందు చూసుకుంటే మనకి 26 మంది తెలంగాణ ఐఏఎస్లను బదిలీ చేశారు. సో ఒక టాక్ ఏం నడుస్తుందండి సార్ బయట. ఇంతకుముందు ఏదైతే అసెంబ్లీ సమావేశాల టైంలో కాంగ్రెస్ కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు సార్. శ్వేతపత్రాల పైన డిబేట్ అనేది నడిచింది అసెంబ్లీలో. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రగతి భవన్ లో ఈ శ్వేతపత్రాలు తయారు చేసే టైంలో ఈ లీక్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, క్వశ్చన్స్ కానీ మాట్లాడే సందర్భాలు ఉంటాయో అవి లీక్ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లు ఇప్పటి వరకు ఉన్నారు. సో వాళ్ళు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి అందించారు ఆ క్వశ్చన్స్. సో కాబట్టి వాళ్ళు 2 days ప్రిపేర్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో కాంగ్రెస్ అసెంబ్లీలో ఏదైతే క్వశ్చన్స్ అడగనే ఇమీడియట్ కౌంటర్ ఇక్కడ నుంచి వచ్చినాయి సార్. సో ఇది లీక్ అయింది అన్నట్టు ఒక టాక్ నడుస్తుంది. సో దాని వల్లనే ఈ రోజున్న బదిలీలు చూడొచ్చా మనం? అదే యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రేపు 7వ తారీఖు 1 month అవుతున్నారు. ఈ 1 month లో వాళ్ళు పరిపాలనా పరంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కుదురుకోవటానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇమీడియట్గా వచ్చి రాగానే వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎదురయ్యే మొదటి సవాల్ ఏంటంటే బ్యూరోక్రసీ. ఇప్పుడు గతంలో 10 ఏళ్ల పాటు ఒకటే ప్రభుత్వం ఉంది. సో కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ 10 ఏళ్ల పాటు దాదాపు ఒకే సెట్ ఆఫ్ బ్యూరోక్రసీని ఎంకరేజ్ చేసింది అండ్ కీపప్ చేసింది. అట్లాగే ఏ కీలకమైన పోస్టుల్లో వాళ్ళదే కంటిన్యూ చేస్తూ ఉంచింది. కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ కూడా తీసుకొని ఏది సీఎంఓకి చాలా అనుబంధంగా, చాలా దగ్గరగా, క్లోజ్గా ఇన్వాల్వ్ అయ్యే పోస్టుల్లో కూడా కొంతమంది సీనియర్స్ ని అట్లాగే ఉంచుకుంది 10 ఏళ్ల పాటు దాదాపు మోస్ట్లీ. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళందరూ వాళ్ళ భావజాలం వేరు, వాళ్ళ ప్రయారిటీస్ వేరు. అందులో బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు చేసిన తీరు కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము దీని ఎజెండా దీనికి ఉంటుంది. సో సహజంగా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా బ్యూరోక్రసీని ఇమీడియట్ గా రిప్లేస్మెంట్స్ చేస్తారు. అంటే వాళ్ళ భావజాలంతో కలిసిమెలిసి నడవగలిగే అధికారులను ఎంపిక చేసుకోవడం అనేది అవసరం కూడా అసలు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ సీఎంఓలో టాప్ ఆఫీసర్స్ ని రిప్లేస్మెంట్స్ చేశారు. ఏమండి, నిన్ననే ఆ సింగరేణి కాంగ్రెస్ చైర్మన్ కూడా మార్చారు. ఆయన కూడా ఎప్పటి నుంచో ఉన్నారు, శ్రీధర్ అని ఆయన. సో ఇవన్నీ కూడా ఈ పాలనాపరమైన ప్రక్రియలో ఒక అనివార్యమైన సందర్భంగా ఉంటుంది. దీన్ని మనం పెద్దగా తప్పుపడాల్సిన అవసరం లేదు. అయితే మీరన్నట్టు ఈ శ్వేతపత్రాలు రిలీజ్ సమయంలో ఆ సమాచారం ముందుగానే అపోజిషన్ వాళ్ళకి లీక్ అయింది అనేది దాని మీద అటువంటి ప్రచారం జరిగిన మాట వాస్తవమే. కానీ అసెంబ్లీలో ఆ సంఘటన, దానికి జరిగిన తీరుతెన్నులు చూస్తే సమాచారం కొంచెం ముందుగానే వాళ్ళు తెలుసుకోగలిగినట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ ఒక ప్రతిపక్షం అటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే చాలా సునాయాసంగా కొంత సమాచారం సేకరించగలదు. ఏదో 1-2 ఆఫీసర్లు కొంత సమాచారాన్ని ఇచ్చుండొచ్చు కూడా. సో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమవుతుందంటే ఇది ఒక భద్రతాపరమైన సమస్యగా పరిణమిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము కదలికలు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏం నిర్ణయాలు చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఇట్లా ప్రతిదీ కూడా పాలకపక్షం చేసే వ్యవహారాలన్నీ ఆ ప్రతిపక్షానికి పోతే కొంచెం పాలకపక్షానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సమాచారం సేకరించారు. మరి అపోజిషన్ లీడర్ గా ఎన్నెన్ని ఎలిగేషన్స్ చేశారు, ఎన్నెన్ని డాక్యుమెంట్స్ బయట పెట్టారు, ఎన్నెన్ని కుంభకోణాల గురించి వివరణాత్మకంగా స్టాటిస్టిక్స్ సహా చెప్పారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అధికారుల నుంచి అధికారిక సమాచారమే వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే మనం చూడాలి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం దీన్ని క్షమించదు, క్షమించడానికి వీల్లేని పరిస్థితి కూడా. ఎందుకంటే తన వరకు తనకు ఒక సెక్యూరిటీ బాండేజ్ అనేది డెఫినెట్ గా ఉంచుకుంటుంది. అందులో భాగంగానే ఇవాళ more than 20 members ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ప్రక్షాళన ఇంకా కొనసాగుతుంది. ఆయన వచ్చి రాగానే ముందర భారీ ఎత్తున చేయలేదు, ఏదో అక్కడక్కడ అడపాదడపా చేసుకుంటూ వస్తున్నారు. కీలకమైన పోస్టులు, కీలకమైన శాఖల్లో 1 by 1 రిప్లేస్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రాసెస్ లో ఇవాళ చేసింది కంటిన్యూటీ.
అంత మాత్రాన దీనితో ఎండ్ అయిపోతుందని మనం అనుకోనక్కర్లా. ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ అన్నమాట. కొన్ని శాఖల్లో డే టు డే కార్యక్రమాల్లో హయ్యర్ అఫీషియల్స్ ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మళ్ళీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, కొత్త వాళ్ళ దగ్గర వేయాల్సి వస్తుంది. సో ఒక కొత్త ప్రభుత్వానికి ఈ బ్యూరోక్రసీ ట్రాన్స్ఫర్స్ అనేది తప్పనిసరి ప్రక్రియగానే మనం భావించాలి. దీన్ని కూడా మనం అందులో భాగంగానే చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, మీ టైం ఇచ్చినందుకు. సో చూశారు కదా, ఇది వైఎస్ఆర్ శర్మ గారి ఇచ్చిన విశ్లేషణ. సో రేపు మరొక టాపిక్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.